మంగ్లీ పాటలు గిట్ల వింటావా నువ్వు? నేను విన్నా. మంగ్లీ పాటలు కూడా విన్నావా? ఇంటా గానీ ఎందుకనంటే వింటే ఇట్లా నాకు ఇక వాళ్ళ పాటలలో పోతుంది రాగం పోతే అది ఇది మళ్ళీ వాళ్ళ పాటలే వాడాలనిపిస్తుంది అని వాళ్ళ పాటలు వాడాలనిపిస్తుంది. వాళ్ళ పాటలే వాడాలనిపిస్తుంది. ఇక నేను అట్లా నేను ఏ పాటలు విన్నా ఇట్లా నావి నేనే పెట్టుకొని వింటాను. ఇంకా నువ్వు కై కట్టుకునే పాట ఇంకోటి వాడక్క. తెల్ల జీరది తెల్ల రైకది నమద్దు కొడుక దన్నోట్ల మందు ఉన్నది ఓ దన్నోట్ల మందు ఉన్నది మందు కుమారు మరి చోద చారు చారు భోగం దాని బొట్టున్నది ఓ బొట్టు మీద బొట్టున్నది ఓ బొట్టు మీద బొట్టున్నది పచ్చ జీరది పచ్చ రైకది నమద్దు కొడుక దన్నోట్ల మందు ఉన్నది మందు కుమారు మరి చోద చారు చారు భోగం దాని బొట్టున్నది ఓ బొట్టు మీద బొట్టున్నది ఓ బొట్టు మీద బొట్టున్నది. ఏందక్క అట్లా వాడుతున్నావు? ఎట్లా తిరుగుతుంది అక్క నాలుక? అంటే ఇస్పీట్ అన్నావు కదా నాని, ఇస్పీట్ అన్నావు కాబట్టి ఎట్లా అంటే ఆమె ఉంచుకున్నాం ఏం చేస్తుంది అంటే పిల్లగానికి ఇట్లా మందు పెడితే తల్లి చెప్తుంది అన్నట్టు అట్లా అది తెల్ల జీరది తెల్ల రైకది నమ్మొద్దు కొడుకో దానికి అని చెప్పి చెప్తుంది అన్నట్టు. నమ్మొద్దు దాని నోట్ల మందు ఉంటుంది అది మందు పెడుతుంది అన్నట్టు అట్లా మందు పెట్టి మలుపుకుంటుంది అని చెప్పి తల్లి చెప్తుంది అన్నట్టు అట్లా. అయితే ఒక ఆమె ఇట్లా చిన్న పిల్లగాడు ఉంటాడు అన్నట్టు ఆయన ఎప్పటికీ అమ్మాయిలు ఎంబడ తిరుగుతూ ఉంటాడు ఈమెను మోసం చేసుకుంటూ ఆమె మోసం చేసుకుంటూ తిరుగుతూనే ఉంటాడు కానీ లాస్ట్కి ఆయన చనిపోతాడు. పాడుతుంది అంటే మొత్తం వస్తుంది. నువ్వు చూస్తే చిన్నవాడవు డబ్బులల్ల పోడా నీ ఎంట ముగ్గురు రండలు డబ్బులల్ల పోడా పెద్దాది బాలమానిరా డబ్బులల్ల పోడా నడపీది నాగమానిరా డబ్బులల్ల పోడా నడపీది నాగమానిరా డబ్బులల్ల పోడా చిన్నది లక్ష్మీబాయిరా డబ్బులల్ల పోడా లక్ష్మీ బాయి దోస్తులు డబ్బులల్ల పోడా నిన్నైన టకారిచ్చిరి డబ్బులల్ల పోడా పట్నాము వండబోతెరా డబ్బులల్ల పోడా నిన్నైన వట మానిరి డబ్బులల్ల పోడా. అంటే చిన్నగా ఉంటాడు కదా ఆయన అంటే ముగ్గురు అండాలు తిరుగుతారు అన్నట్టు. పెద్దది బాలమని నడిపి నాగమని చిన్న లక్ష్మీబాయి దోస్తులు ఆయనతో యాక్సిడెంట్ చేస్తారు. యాక్సిడెంట్ చేస్తే పట్నం కూడా పోయినా కానీ పట్టరు ఆయనకు. అట్లాంటి సాంగ్స్ మస్తు ఆడుతూనే ఉంటాయి ఇట్లా పాడుతూనే ఉంటాయి ఇట్లా. మంచి పాటలు అయితే నీ దగ్గర మస్తు పాటలు ఉన్నాయి. ఇట్లాంటి వాడతా సినిమాలకు ఇట్లా ఛాన్స్ ఇస్తే వాడతావా మరి? ఇస్తే ఇట్లాంటి పాటలు పాడమంటే వాడతా. ఇక సినిమాల పాటలు వేరే రకం అంటే మనకు రావు. ఇటువంటి పాటలే ఇప్పుడు అందరికి ఇట్లాంటి పాటలే వాడతారు. అవకాశం మనకి ఇవ్వలేరు కదా నాన్న, చెప్పలేము. నీ వలన పరంగానే వస్తే ఇట్లా ఇక అంతా వస్తుంది అక్క. నువ్వు ఇంత మంచి గొంతు పెట్టుకున్నావు గిన్ని పాటలు ఉన్నాయి నీ దగ్గర ఎందుకు రాదు? వస్తే వాడతా. వాడతావు. వస్తే ఎట్లాంటి పాటలు వాడతావు అక్క? వాళ్ళు పాటలు పాడి చూపిస్తా. వాళ్ళు ఏ పాట పాడమంటే ఆ పాట పాడతా. ఇంకొక పాట పాడు నా కోసం, మా ఆడియన్స్ కోసం కూడా. వీళ్ళు కూడా అమ్మ ఏంది ఇట్లా పాడుతుంది అనుకుంటుంటారు. గాల మీద కూడా ఒక పాట వేసుకో. దుబ్బాకి దుబ్బ మీద ఓ కృష్ణన్న దుమ్మేమో రేగుతుందో ఓ కృష్ణన్న దుమ్మేమో రేగుతుందో దుమ్ము కాదు దుసరా కాదు ఓ కిట్టన్న మాటలాట ఓ కిట్టన్న మాటలాంట ఓ ఇట్లాంటి. అమ్మ నా మీద పాట రాసినావు ఎప్పటికిప్పుడు. అట్లా వాడతా. ఎట్లాగా కడతావు అట్లా నువ్వు? అట్లా వాడతా. ఇక లేడీస్ మీద అంటే సీరియల్ చూసి రైకలు చూసి గా పిల్ల ఎవరో కవితని ఉన్నదనుకో నా వాడే అంటది మళ్ళీ కవితను చెప్పినావు ఏం కొట్టది అంటే అమ్మ వాడింది నేను విన్నాను అని చెప్పాలి ఆమెకి. అమ్మ వాడింది నేను విన్నాను. అట్లా లేడీస్ మీద ఇట్లా పాటలు వాడతావు? లేడీస్ మీద వాడతా. చీరల మీద వాళ్ళు ఏమన్నా కట్టుకుంటే వద్దు మరదానికి ఇట్లా అయితే వాళ్ళ మీద చీరలు వదిన అడుగుతావు ఇట్లా పాట పాడి. అంటే వాళ్ళ చూసి వాళ్ళు ఏమన్నా నా మీద క్వశ్చన్లు వేసిరంటే వాళ్ళ మీద పాడతావు. ఎట్లా పాడతావు అక్క? ఎట్లా పాడతా? నీదే జడు నాదే జడు లవంగల పుడక జడు నాదే జోడంటాడే సిన్న నా కిట్టన్న నాదే జోడంటాడే సిన్న నా కిట్టన్న వెళ్ళి పైసిక మీద వెలక నాడితూ నా సిన్న నా కవిత వెలక నాడితూ నా సిన్న నా కవిత ఇట్లా వాడతా. ఇట్లా పేర్ల మీద. అబ్బో అట్లాంటివి వాడతా. ఎట్లా అక్క ఇంత టాలెంట్ ఉంది నీ దగ్గర? గప్పటికప్పుడు పేరు చెప్తే గట్లనే పాట పాడేస్తున్నా నేను. అట్లా వాడిస్తా. ఇంకా లాస్ట్ నేను ఎక్కువ పాటలు పాడిపోయి గొంతు నొప్పి ఎత్తున్నట్టుంది. నాకేం గొంతు నొప్పి కాదు, పాడతా నేను మస్తు. అమ్మో నేను నా వల్ల కాదు కూర్చున్నాడు. నేను సాయంత్రం వరకు కూర్చున్నా, నువ్వు పాడుకుంటున్నా కూర్చోబెట్టేటట్టున్నావు. నీ పాటలు గింటుంటే నాకు టైం ఇట్లా తెలియకపోయా. నేను హైదరాబాద్ పోవాలి మళ్ళీ. సరే ఇంకా లాస్ట్ పాట పాడేసాక. అన్నాముల వెట్టెన మందు అడగాకుంటా చేసేనే నన్ను అడగాకుంటా చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి అడగాకుంటా చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి ముద్దా మొక మున్నాదన ముద్దు ముద్దు చూసేదాన ముద్దు పెట్టమను సాయనే కానాపురము కన్నే పిల్ల ముద్దు పెట్టమను సాయనే కానాపురము కన్నే పిల్ల
ఆకుల్లో నా పెట్టెన మందు వడగాకుంటా చేసేనే నన్ను వడగాకుంటా వీడు చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి అడిగాకుంటా చేసిండే చెన్నాపురము చిన్నారెడ్డి షోలకు కమ్మాలున్నాదనా సోకు సోకు తిరిగేదానా చేసుకున్న మనసాయనే కానాపురము కన్నే పిల్ల చేసుకున్న మనసాయనే కానాపురము కన్నే పిల్ల ఇట్లాంటి అబ్బా ఏడికెళ్ళి నేనేదో జామకాయలు తిందామని నేనొస్తే ఈడ కూర్చోపెట్టి నీ పాటలు విని అసలు నాకు నీ పాటలు గుర్తొస్తున్నాయి. ఇంత మంచి పాటలు అసలు ఎట్లా పాడుతున్నావు అంటే మళ్ళీ వినాలి. నన్ను కూర్చోబెట్టేసినావు గిడ. నాకు సాయంత్రం వరకైనా గిడనే కూర్చోాలని, కానీ నేను కూర్చోలేను. కానీ మీరు వచ్చినందుకు మేము కూడా ఎంత సంతోషపడ్డాం తెలుసా. నాకు ఇంత పెద్ద అవకాశం వచ్చినందుకు కూడా మస్తు సంతోషపడ్డాం మేము. నాకు తెలియదు నువ్వు గీడు ఉంటావని. నేను ఏదో జామకాయలు ఉన్నాయని నేను ఆపితే ఆడ నాకు కిట్ ఏమన్నాడు అంటే ఎప్పుడన్నా ఒక అవకాశం వస్తుంది అమ్మా, నువ్వేం బాధపడకు, ఇట్లనే మస్తు బాధపడుకుంటే ఏడుస్తుంటే నేను చాలా ఏడ్చిన, మస్తు మాటలు ఏడ్చిన. నాకు ఎవరికి కూడా అవకాశం ఇస్తలేరు పాట పాడటానికి, మస్తు మంది పోవాలని నాకు మస్తు ఆశ ఉంది. కానీ గా కనకవ గిట్లా గలేవలో ముసలోళ్ళు వాడిన పాటలకు వాళ్ళు మంచి అంత పెద్ద సింగర్ అయిపోయారు. నాకు ఇంత మంచి పాటలు వచ్చి కూడా నేను సింగర్ని కాలేదని అంటే, నువ్వేం బాధపడకమ్మా, నీకు మంచి ఎప్పుడైనా అవకాశం వస్తుంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని కిట్టు నాతో డైలీ చెప్తాడు. డైలీ ఫోన్ చేస్తాడు, ఒక రోజు తప్పించి ఒక రోజు 2 రోజులకు ఒకసారి. నేను 2-3 రోజులు ఫోన్ చేయకపోతే నా కొడుకు ఫోన్ చేసి మరీ అడుగుతాడు, మమ్మీ ఫోన్ చేస్తలేదు నాన్న అని. అబ్బో కిట్టు వల్లనే ఇదంతా కిట్టు వల్లనే. నాకు కిట్టు మస్తు మంచిగా చేస్తాడు. అమ్మ అంటాడు మంచిగా, నాకు అలా భార్య అలా అమ్మ కంటే ఎక్కువ మంచిగా చేస్తాడు నన్ను. అబ్బో కిట్టు మంచిగా చేస్తాడు. మళ్ళీ మేము ఏడికైనా పాటకు పోయినంటే నా దగ్గరనే కూర్చుంటాడు పాట కాడ. నా దగ్గర మరీ కూర్చొని ఏదన్నా కూడా వచ్చి చెప్తాడు, మంచిగా కూర్చుంటాడు. ఎవరప్ప గేడుంటాడు ఆ పోరాడు మంచిగా ఉన్నట్టున్నాడు. మన కామారెడ్డిలో బట్టల షాప్ ఉంది ఆయనకు. బట్టల షాప్ గిట్లా బట్టల షాప్ ఉంది. సరే అక్క, ఇక నేను పోయేస్తా, చాలా లేట్ అవుతుంది నాకు. ఇట్లా నీ దగ్గర కూర్చుంటే నాకు టైం కూడా తెలియకపోయా, చూసి పొద్దెక్కేటట్టుంది. మంచి అవకాశాలు వస్తే పాటలకు మంచిగా సమయం. మంచి అవకాశాలు ఏందక్క స్వామి, నీ పాటలు గిట్లా ఎవరైనా చూసినారనుకో, నువ్వు ఏడి తమన్నా అయినా డిఎస్పీ ఎవరైనా చూసినారనుకో ఇట్లా పట్టుకొని వెళ్ళిపోతారు. అక్కడే కూర్చోబెట్టుకొని పాటలు పాడించుకుంటూ కూర్చుంటారు. అంతకే సంతోషపడతా. నేను ఇట్లా కోరుకుంటున్నా అక్క, నీకు మంచి పాటలు రావాలి, ఇంకా మంచి మంచి ఛాన్సులు రావాలి, పెద్ద స్టేజ్కి నువ్వు పోవాలి, మంగ్లీ రేంజ్కి పోవాలి. మంగ్లీ రేంజ్కి పోయి మళ్ళీ నేను ఇంటర్వ్యూ తీసుకోవాలి అక్క. నువ్వు తీసుకుంటే అంతే సంతోషపడతా. నాకు అదే 10 లక్షలు. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క.